తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. కోట్లు ఖర్చు పెట్టి చేసే ప్రమోషన్స్ కంటే మౌత్ టాక్ ఎప్పుడూ టాప్లోనే ఉంటుందని పదే పదే ప్రూవ్ అవుతూనే ఉంది. ఏ అంచనాలు లేకుండా విడుదలై కేవలం మౌత్ టాక్తోనే కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఈ మధ్య చాలా ఉన్నాయి. ఫస్ట్ డే మార్నింగ్ షో కంటే 2-3 రోజుల్లో నైట్ షోతో వసూళ్ల సునామీ సృష్టిస్తున్నాయి. మరి మౌత్ టాక్ పవర్ ఏంటో చూపించిన ఆ సినిమాలేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? సినిమా బాగుంటే ఎవరూ ఆపలేరు, బాగోలేకపోతే ఏం చేసినా కాపాడలేరు. ఇండస్ట్రీలో సింపుల్ ఫార్ములా ఇది. మౌత్ టాక్ బాగుందా, ఇక నిర్మాత నిశ్చింతగా ఉండొచ్చు. ఆడియన్సే దాన్ని నెత్తిన పెట్టుకుంటారు. తాజాగా డీసీ సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. లోకేష్ కనకరాజ్ నటించిన ఈ చిత్రం సైలెంట్ గా విడుదలై వైలెంట్ గా దూసుకుపోతోంది. ఈ సినిమాకు మౌత్ టాక్ చాలా హెల్ప్ అయింది. లోకేష్ కనకరాజ్ డీసీ సినిమాకు ఫస్ట్ డే 4 కోట్లు గ్రాస్ వస్తే మూడో రోజు 13 కోట్లొచ్చాయి. అంటే మౌత్ టాక్ ఎలా హెల్ప్ అయిందనేది అర్థమవుతుంది. అలాగే వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాకు మౌత్ టాక్ బాగానే హెల్ప్ అయింది. పర్లేదు, నవ్వుకోవచ్చు అనే టాక్ బయటకు వెళ్లడంతో 3 డేస్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఈ చిత్రం. చాన్నాళ్లుగా హిట్ లేని వరుణ్కు ఇది కంబ్యాక్ సినిమా. డీసీ కనకరాజు మాత్రమే కాదు, సూర్య నటించిన వీరభద్రుడు, అర్జున్ బ్లాస్ట్ జోన్ లాంటి సినిమాలకు మౌత్ టాక్ బాగా హెల్ప్ అయింది. ఫస్ట్ డే మార్నింగ్ షోతో పోలిస్తే 2-3 రోజుల్లో ఈ డబ్బింగ్ మూవీస్ వసూళ్ల మోత మోగించాయి. దీన్ని బట్టే మౌత్ టాక్కు ఉన్న అసలైన పవర్ ఏంటో అర్థమవుతుంది. ఇదే విషయాన్ని రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ కూడా చెప్పారు. నారీ నారీ నడుమ మురారి, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, మా ఇంటి బంగారం లాంటి సినిమాలన్నీ మౌత్ టాక్తోనే పుంజుకున్నాయి. అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాలన్నీ అద్దరగొట్టడానికి కారణం ఆ మౌత్ టాకే. ఆ వర్డ్ ఆఫ్ మౌత్ తోనే వీకెండ్ నాటికే సేఫ్ జోన్లోకి వచ్చేశాయి. మొత్తానికి మౌత్ టాక్ బాగుంటే ఆ సినిమాను ఎవరూ ఆపలేరనే దానికి ఈ సినిమాలే నిదర్శనం. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.